నిజానికి రాజకీయాల్లో అందరి లక్ష్యం టికెట్టే. కానీ అక్కడ మాత్రం టికెట్ ఇచ్చినా పోటీ చేయాలంటే వణుకు. ఎందుకంటే తమ పొలిటికల్ కెరీర్ని పనంగా పెట్టాల్సి వస్తుందనే భయం. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఎందుకు అలా భయపడిపోతున్నారు? అమరావతికి కూతవేటు దూరం. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన గుంటూరు నడిబొడ్డు. ఇప్పుడు అధికార పార్టీకి మంత్రి విడుదల రజని ఇన్ఛార్జ్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. గుంటూరు జిల్లా రాజకీయంగా ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. అందులోనూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు 2009లో ఏర్పాటైంది. దాదాపు 2,75,000 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా కాపులు 13.42% మంది ఉన్నారు. తర్వాతి స్థానం బ్రాహ్మణులది. ఆ సామాజిక వర్గం ఓట్లు 9.39%. బీసీ ఓటర్లు 9.18% ఉన్నాయి. ఇప్పటికి 3 సార్లు ఎన్నికలు జరగగా 2 సార్లు టీడీపీ, 1 సారి కాంగ్రెస్ గెలిచాయి. 94లో టీడీపీ నుంచి చల్లా వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా కనుమరుగైపోయారు. 99లో అదే పార్టీ నుంచి చెనక్కాయల అరుణ గెలిచారు. అడ్రస్ లేకుండా పోయారు. 2004లో కాంగ్రెస్ నుంచి తాడిశెట్టి వెంకట్రావు నెగ్గారు. ఆ తర్వాత ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. 2009లో కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. రాజకీయంగా ఉద్దండుడే అయినప్పటికీ దశాబ్ద కాలం రాజకీయ ఉనికి కోల్పోయారాయన. 2014లో టీడీపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి గెలిచారు. రాజకీయంగా ఇనాక్టివ్ అయిపోయారు. 2019లో మద్దాలగిరి సైకిల్ గుర్తుపై గెలిచారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో వైసీపీ పంచన చేరారాయన. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. కారణం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మంత్రి విడుదల రజనీని సమన్వయకర్తగా నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లాకే చెందిన ఆమె చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనని గుంటూరు వెస్టుకు మారుస్తారని బహుశా విడుదల రజనీ కూడా ఊహించలేదు. ఒకసారి గుంటూరు 2 నియోజకవర్గం నుంచి గెలిస్తే పొలిటికల్ కెరీర్ ఖతమే అనేది చరిత్ర చెప్తున్న వాస్తవం. దాదాపు 30 ఏళ్లుగా ఇదే సెంటిమెంట్. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలగిరి కూడా అందుకు మినహాయింపు కావడం లేదు. నాడు గుంటూరు 2, నేడు గుంటూరు పశ్చిమంగా మారిన సెగ్మెంట్లో ఎవరు గెలిచినా వారి రాజకీయ జీవితం కనుమరుగవుతోంది. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో 2019లో ఆయన పోటీ చేసినా ఓడిపోయారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ 4 సార్లు నాన్ స్టాప్గా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ పదవులు నిర్వర్తించారు. గుంటూరు జిల్లాలోనే బలమైన నాయకుడిగా పేరుంది. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ పప్పులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఉడకలేదు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత కన్నా యాక్టివ్గా మారారు. 2024లో టీడీపీ తరపున సత్తెనపల్లి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. 2014లో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ నుంచి గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన పేరు కనుమరుగైంది. అసలు రాజకీయాల్లోనే యాక్టివ్గా లేరు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ పంచన చేరిన మద్దాలగిరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో మరోసారి వెస్టు చరిత్ర వెలుగులోకొచ్చింది. వెస్టు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరగగా 3 ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయంగా నిలదొక్కుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడుదల రజని 2024లో వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. తొలిసారి గెలవడంతోనే జగన్ కేబినెట్లో మంత్రిగా అవకాశం పొందిన రజని భవిష్యత్తు ఉంటుందా, వెస్ట్ ట్రెండ్లో కొట్టుకుపోతుందా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి మంత్రి విడుదల రజని సరే, టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఇది మరో ప్రశ్న. ఎందుకంటే గుంటూరు వెస్ట్ పేరు చెప్తేనే నాయకులు వామ్మో అంటున్నారు. కెరీర్ని పణంగా పెట్టడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? చూడాలి ముందు ఏం జరుగుతుందో.